ఏపీ ఎన్నికల్లో జనసేన పవన్ కళ్యాణ్ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇక పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రితో మంత్రిగా కూడా పలు శాఖలు కేటాయించారు. పవన్ కళ్యాణ్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలు కేటాయించారు. నేడు పవన్ కళ్యాణ్ విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే పవన్ కళ్యాణ్ కోసం సచివాలయంలో 2వ బ్లాక్లోని మొదటి అంతస్తులో 211 రూమ్ ని అధికారులు కేటాయించారు. అలాగే పవన్ తో పాటు 212 రూమ్ ని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కు కేటాయించారు. ఇక పవన్ బాధ్యతలు తీసుకున్న వీడియోలు వైరల్ గా మారగా, మరోపక్క పవన్ కళ్యాణ్ ఛాంబర్ బయటపెట్టిన నేమ్ ప్లేట్ వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ ఛాంబర్ బయటపెట్టిన నేమ్ బోర్డులో శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్, గౌరవ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక మంత్రివర్యులని రాసి పెట్టారు. అలాగే ఇదే మ్యాటర్ను నేమ్ బోర్డుపై ఇంగ్లీష్లో కూడా రాశారు. దీంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నేమ్ బోర్డుని పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు. ఇది కదా కొన్నాళ్ళుగా కోరుకుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం, బీజేపీకి చెందిన మంత్రులు ఛాంబర్లు కేటాయించగా మంచి ముహూర్తం చూసుకొని ఆయా మంత్రులు తమ కేటాయించిన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అధికారం చేపట్టిన అనంతరం సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు సైతం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం తనదైన మార్క్ పాలనతో ముందుకు సాగుతున్నారు.